హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ కు సంబంధించిన విషయాలు, అంటే ఇప్పుడు పై నెట్వర్క్ అనేది ఎటువంటి డెవలప్మెంట్స్ చేసింది, అలాగే భవిష్యత్తులో ఎటువంటి డెవలప్మెంట్స్ అనేది తీసుకురాబోతుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయం ఫ్రెండ్స్, ఈ పై నెట్వర్క్ కి సంబంధించి ఈ రోజు నీకున్న నమ్మకమే భవిష్యత్తులో నీకు ఒక ఆర్థిక నిధిగా మారబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదే ఈ పై నెట్వర్క్ ఉన్న ఒక శక్తి. అలాగే పై నెట్వర్క్ కి సంబంధించి ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి చాలా వ్యూహాత్మకంగా, అలాగే లాంగ్ టర్మ్ వ్యూని ఉద్దేశించి మాత్రమే రూపొందించబడ్డాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. అందుకు నిదర్శనమే ఒక క్రిప్టో కరెన్సీని కాదని ఒక సంపూర్ణ వెబ్3 ఎకోసిస్టమ్ గా అభివృద్ధి చెందడానికి ఈ పైకూర్ టీం అనేది ఏ విధంగా ప్రయత్నిస్తుందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెట్వర్క్ కి సంబంధించి ఏదైతే ఓపెన్ మైనెట్ ఉందో అది అత్యంత ముఖ్యమైనది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఎన్క్లోజర్ మైనెట్ లోనే ఉండటం జరిగింది అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. తొందరలో ఈ పైకాయిన్ ని పబ్లిక్ బ్లాక్ చైన్ లోకి తీసుకొచ్చి ముఖ్యమైన ఎక్స్చేంజెస్ కనెక్ట్ చేయాలి అనేదే ఈ నెట్వర్క్ ఉన్న ముఖ్యమైన ప్రధాన లక్ష్యం అన్నమాట. అంటే ఓపెన్ మైనెట్ లోకి తీసుకొస్తేనే గానీ ఈ పైకాయిన్ ని విత్డ్రా మరియు డిపాజిట్ చేయడానికి వీలు లేదనమాట. అలాగే బైనాన్స్, కూకాయిన్, హోబీ లాంటి ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. అలాగే పై నెట్వర్క్ వాళ్ళు ఏదైతే కేవైసీ ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని మిలియన్స్ మంది మైనర్స్ ఈ కేవైసీ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఫ్యూచర్ లో ఆటో కేవైసీ, సింప్లిఫైడ్ కేవైసీ విధానాలు తీసుకురావాలని చెప్పేసి ఈ పైకోర్ టీం అనేది ఆలోచించేస్తుంది. ఎందుకంటే కేవైసీ పూర్తయిన యూజర్స్ మాత్రమే మెయిన్ నెట్ లో ఉన్న పైని విత్డ్రా చేయడానికి క్వాలిఫై అయితే అవుతారు. అలాగే పై ఎకో సిస్టమ్ యొక్క ఎక్స్పాన్షన్ అన్నమాట. ఈ ఎకో సిస్టానికి సంబంధించి ఆల్రెడీ పై బ్రౌజర్ లో డి యాప్స్ యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఫ్యూచర్ లో పై చైన్ మాల్, పై కేర్, అలాగే పై బార్టర్ మాల్ ఇలాంటి దుకాణాలు విపరీతంగా పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. అలాగే రియల్ వరల్డ్ సర్వీసెస్ మరియు యూటిలిటీ ఆధారంగా పై వినియోగం కూడా విపరీతంగా పెరగబోతుంది. పై కాయిన్ యొక్క రియల్ వరల్డ్ యూసేజ్ అంటే పై కాయిన్ ని గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనుగోలు చేయడానికి డీసెంట్రలైజ్ మార్కెట్ ద్వారా అనుమతించడం అనమాట. ఎగ్జాంపుల్స్ కానీ చూసుకుంటే ఫ్యూచర్ లో ఈ పై కాయిన్ ద్వారా రూమ్ బుకింగ్స్, అలాగే ఆన్లైన్ షాపింగ్, ఫ్రీలాన్సింగ్ పేమెంట్స్ ఇలాంటి ఎన్నో రకాల ప్రయోజనాలు అనేవి మనకు అందుబాటులో రావచ్చు. అలాగే ఫ్యూచర్ లో పై నెట్వర్క్ అనేది ప్రపంచవ్యాప్తంగా కాన్ఫరెన్స్లు మరియు ఈవెంట్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే వెబ్3 కంపెనీస్, యూనివర్సిటీస్ మరియు గవర్నమెంట్స్ తోటి పార్ట్నర్షిప్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అలాగే పైకాయిన్ యొక్క సప్లైకి సంబంధించి, ఇంకోకి సంబంధించి, బర్నింగ్ పాలసీస్ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి కదా. ఇటువంటి డౌట్స్ ని క్లియర్ చేయడానికి ఒక కొత్త వైట్ పేపర్ ని కూడా వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక సమాచారం. అంతేకాకుండా పై గవర్నెన్స్ మోడల్ ద్వారా కమ్యూనిటీ బేస్డ్ డెసిషన్స్ తీసుకునే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకుని రావచ్చు. అలాగే పై నెట్వర్క్ కి సంబంధించి 2025, 2026 సంవత్సరంలో ఈ నెట్వర్క్ ఉన్న లక్ష్యాలను కానీ చూసుకుంటే ఈ సంవత్సరం అంటే 2025 డిసెంబర్ కల్లా ఏవైతే కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ కేవైసీని పూర్తిగా కంప్లీట్ చేయడానికి, అదే విధంగా పై ఎకో సిస్టాన్ని ఎక్స్పాన్షన్ చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక 2026 మొదటి క్వార్టర్ కల్లా ఓపెన్ మైనెట్ ని లాంచ్ చేయాలి అని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 2026 మిడ్ క్వార్టర్ కల్లా ఎక్స్చేంజెస్ లిస్టింగ్స్ మరియు బిజినెస్ ఇంటిగ్రేషన్స్ వీటిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. 2026 చివరికల్లా రియల్ వరల్డ్ యొక్క యూసేజ్ మరియు పై పేమెంట్స్ కి సంబంధించిన అడాప్షన్ అనేది క్లియర్ చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమాచారాన్ని బట్టి చూస్తే పై నెట్వర్క్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి చాలా బాగా ఉన్నాయి. తప్పకుండా ఇది ఒక మంచి ప్రాజెక్ట్ గానే పైకి వెళ్తుంది. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టే ఈ ప్రాజెక్ట్ ని దీని ప్రైస్ మీద కాకుండా దీని ఫ్యూచర్ ప్లాన్స్ మీదే మనం ఆలోచించాలి. అందుకనే మనం ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం పెట్టుకుంటే ఫ్యూచర్ లో మనకి ఇదే ఒక ఆర్థిక నిధిగా తయారవుతుంది అంటలో సందేహం లేదు. ఈ పై నెట్వర్క్ ఉన్న దీర్ఘకాలిక లక్ష్యాలను కానీ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ అనేది తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఎవరు దీని గురించి నెగిటివిటీ ప్రచారం చూసినా గానీ మనం దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అందువల్ల మనం ఈ పై కాయిన్ ని ఫ్యూచర్ కాయిన్ గానే చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రైస్ కిందకి పడుతుంది అని చెప్పేసి మనం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏ విధంగా లేదు. ఫ్యూచర్ లో తప్పకుండా ఇది పైకే వెళ్తుంది. తప్పకుండా ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం అనేది ఉంచండి. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కాయిన్ మీద మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.